హాయ్ హలో వెల్కమ్ టు జెర్నాలిజా ఛానల్ అండి. మనం ఇవాళ చిల్లీ పన్నీర్ హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, చాప్డ్ జింజర్ అండ్ గార్లిక్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటో కెచప్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, ధనియా పౌడర్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్, కార్న్ఫ్లోర్, అలాగే పన్నీర్ అండి. మనం ముందుగా పన్నీర్ తీసుకొని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అలాగే కార్న్ఫ్లోర్ వేసి కొన్ని వాటర్ అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నానో అలా కలుపుకొని ఒక 5 minutes అది మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక ఒక కడాయి కానివ్వండి, బాండీ కానివ్వండి, లేకపోతే ప్యాన్ కానివ్వండి పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని వేసి కొంచెం డీప్ ఫ్రై అవ్వనివ్వాలండి. డీప్ ఫ్రై అయితేనే పన్నీర్ అనేది క్రిస్పీగా అండ్ అలాగే స్మూత్గా బాగా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? మొత్తం వేసుకున్న తర్వాత మరీ ఎలా పడితే అలా కాకుండా కొంచెం స్మూత్గా కలపాలండి. లేకపోతే పీసెస్ అనేది విరిగిపోతుంది, తుక్కు అయిపోతుంది. అలా అయితే బాగోదు. ఓకేనా? చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో అలాగే ఫ్రై చేసుకోవాలి, మొత్తం కలుపుకుంటూ. ఓకేనా? ఆ ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి. దాంట్లోనే మనం తరుగుకున్న అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకుంటే చాలండి. అవి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలండి. అది మీ ఆప్షన్, క్యాప్సికమ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. సో అది ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్ అలాగే వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ టమాటో కెచప్, అలాగే సోయా సాస్, అలాగే కొంచెం వెనిగర్ వేసుకొని మొత్తం బాగా మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత దాంట్లో మనం కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకి జ్యూసీగా అండ్ అలాగే కావాల్సినట్టు ఉంటుంది. ఓకేనా? అవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఈ పన్నీర్ కూడా ఫ్రై అయిన పన్నీర్ని వేసుకొని బాగా ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలండి. చూశారు కదా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.